జనాలందరూ కూడా బలమైన మార్పును కోరుకున్నారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజయ్ దళపతి గారి యొక్క విజయం గురించి, అదేవిధంగా మిగతా రాష్ట్రాల యొక్క ఎన్నికల రిజల్ట్ గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. సో మరి ఏ రాష్ట్రమైనా కావచ్చు, అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం జనాలకి మంచి చేసిందా లేదా, మంచి పనులు చేశారా లేదా, జనాల్ని పట్టించుకున్నారా లేదా, రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందా లేదా, యువతకి ఉద్యోగాలు తీసుకొచ్చారా లేదా, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఆలోచించి ఎవరికి ఓటేయాలి అని చెప్పేసి జనాలు వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా బతిమాలినా, బామాలినా, కాళ్ళు మొక్కినా కూడా జనాలు వాళ్ళు ఏది ఫిక్స్ అయ్యారో అది మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తారనేది ఇప్పుడు మరొకసారి నిరూపితమైంది. వాళ్ళు మాత్రం చాలా ఖచ్చితమైన బలమైన మార్పును కోరుకున్నారనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా మమతా బెనర్జీ గారి యొక్క అరాచక పరిపాలనకి ఎన్నో రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా న్యాయం జరగది. సో మరి అక్కడ ఆమె పరిపాలనలో కనీసం అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుతుందా అంటే అది కూడా అలాంటి దాఖలాలు కూడా లేవు. ఇంకా అన్యాయం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిపాలనని వాళ్ళు ఇంకా తట్టుకోలేక మొత్తానికి చాలా అసలు అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోతారని మనం అనుకున్నాం, బీజేపీ గెలుస్తుంది అని అనుకున్నాం, కానీ ఇంత భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి అసలు అనుకోలేము. సో ఇంత భారీ మెజార్టీని బీజేపీకి వాళ్ళు అప్పజెప్పారు అంటే ఖచ్చితంగా ఎంత ఘోరంగా మార్పు కోరుకున్నారనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా బలమైన మార్పును కోరుకున్నారు. అదేవిధంగా అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, సో ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా జనాలు మాత్రం చాలా బలమైన మార్పును కోరుకున్నారు. సో మరి తమిళనాడులో కూడా విజయ్ గారు ఖచ్చితంగా ఆయన సినిమా ప్రయాణంలో ఎంత గొప్పగా వ్యవహరించారో, రాజకీయాల్లో కూడా చాలా తక్కువ సమయంలో ఇంత గొప్ప స్థానం అంటే సీఎం పదవిని ఆయన గెలుచుకున్నాడు, జనాల మనసును గెలుచుకున్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎట్ ది సేమ్ టైం దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలను కూడా ఆయన వెనక్కి నెట్టేశాడంటే వాళ్ళు 60-50 సీట్ల దగ్గర ఆగిపోయారు. కానీ విజయ్ గారు 108 సీట్లతోని అసలు ఎవ్వరు కూడా ఊహించని మెజారిటీ, ఇది భారీ మెజారిటీతో గెలుపొందారు. సో అక్కడి ప్రజలు కూడా చాలా ఖచ్చితమైన మార్పును కోరుకున్నారు. సో ఈ విధంగా ఎక్కడైతే మనకు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయో అన్ని రాష్ట్రాల్లో కూడా జనాలు మాత్రం చాలా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఏ విధంగా చూపించారనమాట. బీజేపీకి ఎక్కువగా పట్టం కట్టారు. సో అదేవిధంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ మార్పుని కోరుకుంటున్నారనే విధంగా అర్థమైపోతుంది. బట్ జనాలు మాత్రం వాళ్ళు ఒకరి మీద నమ్మకం పెట్టుకున్నారా, మాకు వీళ్ళు కావాలి, ఈ యొక్క నాయకుడు ఉంటే మాకు మంచి చేస్తాడని చెప్పేసి వాళ్ళకి నమ్మకం వస్తే మళ్ళీ అందులో వాళ్ళని ఎక్కిస్తారు కూడా. ఆ విధంగా జనాల నమ్మకం అనేది ఉంటుంది. సో మరి ప్రతి ఒక్క నాయకులు కూడా జనాల పేరిట మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మంచి పనులు చేయాలి, రాష్ట్రం అనేది అభివృద్ధి దిశగా ముందుకెళ్లే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఏ నాయకుడైనా కూడా జనాలు ఖచ్చితంగా కోరుకుంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పుకొచ్చారన్నమాట. సో మొత్తానికి జనాలు బలమైన ఒక మార్పుని కోరుకున్నారనేది మనం ఈ యొక్క రిజల్ట్ ద్వారా తెలుసుకున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల యొక్క రిజల్ట్ కూడా మనం చూసాం కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.